హాయ్ వాస్ వెల్కమ్ టు కావ్యస్ మీడియా. వైఎస్ఆర్‌సీపీ పార్టీ దెబ్బకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఒక ఎమ్మెల్యే ఎంత దారుణంగా తన పరిస్థితి కోల్పోయాడు, తన పదవులు కోల్పోయాడు, తనకున్న పట్టుని కోల్పోయాడు, తనకున్న క్యాడర్‌ని కోల్పోయాడంటే, ఆ నేత ఈరోజు అసలు ఉన్నాడా, చనిపోయాడా అనే పరిస్థితికొచ్చింది. ఎందుకనంటే ముఖ్యంగా ఆ నేత ఎవరనంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయిన వైఎస్ఆర్‌సీపీ నేత వల్లభనేని వంశీ. ఈయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు కూడా ఈయన టీడీపీ పార్టీ నుంచే గెలిచారు. అసలు ఈయనకి రాజకీయ భిక్ష పెట్టింది, రాజకీయ పాఠాలు నేర్పింది టీడీపీ. కానీ 2019లో టీడీపీలో గెలిచి ఇటు వైఎస్ఆర్‌సీపీలోకి వచ్చారు. కొడాలి నాని సాన్నిహిత్యంతో ఈయన వైఎస్ఆర్‌సీపీలోకొచ్చి, వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఇచ్చిన స్క్రిప్టు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పాఠాలు విని, ఈయన ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని చాలా గట్టిగా టార్గెట్ చేస్తూ, నారా లోకేష్‌ని అవమానిస్తూ, నారా భువనేశ్వర్ గారి గురించి చాలా తప్పుడు వ్యాఖ్యలు చేశారు. ఆ తప్పుడు వ్యాఖ్యలనేవి ఈరోజు ఆయన పరిస్థితి ఎలా ఉందనంటే, ఆయనకింక రాజకీయ భవిష్యత్తు కాదు కదా! కనీసం భూమి మీద ఉంటారో లేదో అనేది కూడా తెలియడం లేదు. ఎందుకనంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే వల్లభనేని వంశీ గారు గతంలో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది మనం చూసుకుంటే, ఆ ఫుటేజ్ చూసుకుంటే, ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఏ విధంగా అయితే సన్నబడిపోతారో అలా వీక్ అయిపోయారు. పైగా నిన్ననే తాజాగా చూసుకుంటే ఆయన్ని విజయవాడలో ఒక ప్రముఖ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎందుకు అనంటే ఆయన ఊపిరి తీసుకోలేకపోవడం, అంటే శ్వాసకోశ ఇబ్బంది ఉండడం, దాంతో పాటు ఏదైతే మాస్క్ ఇక్కడ పెట్టుకొని ఊపిరి పీల్చుకుంటారో దానివల్ల ఇక్కడ ఈ ఎముకలనేవి నొప్పులు రావడం, ముక్కు ఎముకలనేవి నొప్పులు రావడం, దాంతో పాటు అర్ధరాత్రి ఆయన పడుకునేటప్పుడు ముఖ్యంగా జైల్లో ఉంటున్నారు కాబట్టి ఆయన పల్స్ రేట్ అనేది పడిపోవడంతో ఒళ్ళంతా చెమటలు పట్టేసి బీపీ డౌన్ అయిపోయి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. అయితే తాజాగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన తర్వాత ఆయనకి ముఖ్యంగా అన్ని రకాల టెస్టులు, బ్లడ్ టెస్టులతో సహా బీపీ, షుగర్, ఈసీజీ, ఎంఆర్ఐ ఇలా అన్ని రకాల టెస్టులు కూడా చేసి అసలుకు ఆయనకి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని చెప్పి ఇప్పుడైతే ఆయన హాస్పిటల్‌లో చెకింగ్ అయితే చేపించుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇదొక పక్కన అయితే, అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఆయన జైల్లో ఉండడం ఒక పక్క అయితే, రెండో వైపు నియోజకవర్గంలో తన పట్టంతా కూడా కోల్పోయారు. ముఖ్యంగా క్యాడర్ తన అనుచరులు, ప్రధాన అనుచరులు అని చెప్పుకుని ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చెల్లాచెదురైపోయారు. గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ప్రెజెంట్ ఆయన వైఎస్ఆర్‌సీపీ ఇన్ఛార్జ్ కింద ఉన్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద ఆయనే పోటీ చేస్తారు. అయితే ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు. దాదాపుగా 3 నెలల నుంచి కూడా జైల్లోనే ఉన్నారు. ఆయనకి బెయిల్ వచ్చే అవకాశాలు కనపడడం లేదు. ఎందుకు అనంటే ముఖ్యంగా ఆయన మీద పెట్టిన కేసులేంటి? ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, భూములు ఆక్రమించారనే కేసులు, టీడీపీ ఆఫీస్ దాడి కేసు, అండ్ మెయిన్‌గా ముదునూరి సత్యవర్ధన్‌ని కిడ్నాప్ చేశారని ఒక కేసు, ఇలా పలు రకాల కేసులు నమోదైనయి. ఇవన్నీ కూడా ఆయన గట్టిగా ఆయనకున్న ఇన్‌ఫ్లూయెన్స్, ఆయనకున్న డబ్బు ప్రకారంగా ప్రయత్నం చేస్తే ఆయనకి బెయిల్ రావడం చాలా ఈజీ. కానీ ఆయనకి బెయిల్ ఎందుకు రావడం లేదు? ఆయన ఇంకా జైల్లోనే ఎందుకు మగ్గిపోతున్నారనంటే, ఆయన గతంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఇచ్చిన స్క్రిప్టు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పాఠాలు విని ఆయన ఇష్టానుసారంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడిని, ముఖ్యంగా వల్లభనేని వంశీకి రాజకీయ పాఠాలు నేర్పింది కూడా ఆయనే. మరి అటువంటి నేతని కన్నీళ్లు పెట్టుకునే విధంగా అసెంబ్లీ సాక్షిగా ఇష్టానుసారంగా తన భార్య భువనేశ్వర్ గారి గురించి, నారా లోకేష్ గారి పుట్టుక గురించి ఎంత నీచంగా మాట్లాడారండి. ఆ మాటలే ఇప్పుడు వాళ్ళు పవర్‌లో ఉన్నారు కాబట్టి ఇండైరెక్ట్‌గా వాళ్ళే బెయిల్ రానివ్వకుండా చాలా బలంగా నొక్కి పెట్టడం జరుగుతుంది. కానీ ఇదే విషయం అనేది అందరి విషయాల్లో జరగట్లేదండి. అంటే వల్లభనేని వంశీ గారికి ఏదైతే బెయిల్ రాకుండా కొంత ఇబ్బంది పడుతున్నారో అది మిగతా వాళ్ళ ఇష్యూలో లేదండి. ఎవరికి బెయిల్ వస్తే వాళ్ళు బయటికెళ్ళిపోతున్నారు. లేదనంటే చాలా వరకు కూడా అరెస్ట్‌లే కావడం లేదు. కేవలం వల్లభనేని వంశీ గారికి మాత్రమే ఇప్పుడు ఆయన పరిస్థితి గాని, ఆయన ఆరోగ్య పరిస్థితి గాని, రాజకీయ భవిష్యత్తు గాని మొత్తం కూడా కుదేలైపోయినాయని మనమైతే చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, వైఎస్ఆర్‌సీపీ పార్టీ వల్ల ఇప్పుడు వల్లభనేని వంశీ గారికి దారి లేకుండా పోయింది. ఇంకోవైపు నియోజకవర్గంలో చూసుకుంటే ఆయన ఇన్ఛార్జ్ కింద ఉన్నారు. ఇప్పుడు ఆయన విడుదలయ్యే అవకాశం లేదు. పార్టీ కూడా కార్యక్రమాలకు సంబంధించి గాని, క్యాడర్‌ను కాపాడుకునే పనిలో లేదు కాబట్టి ఇన్ఛార్జ్‌ని మార్చాలని చెప్పి దుట్టా రామచంద్రరావు గారు ఎవరైతే ఉన్నారో, గతంలో ఆల్రెడీ ఆయన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద వల్లభనేని వంశీ మీద పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకే ఆ ఇన్ఛార్జ్ పదవి అనేది కట్టబెట్టాలి. ఆయన కూతురికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పి కొన్ని చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నట్టు, రాబోయే ఎన్నికల్లో ఆయన కూతురు పోటీ చేస్తారనేటట్టు కొన్ని చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల, ఐపాక్ టీం వల్ల, వాళ్ళిచ్చిన మాటలు, వాళ్ళిచ్చిన స్క్రిప్ట్ వల్ల ఈరోజు
వల్లభనేని వంశీ భవిష్యత్తు పోయింది. టీడీపీ నుంచే వచ్చి ఆయన టీడీపీ మీద అంత దారుణంగా మాట్లాడేటప్పటికి కనీసం ఆయనకి బెయిల్ కూడా రాని పరిస్థితి. ఇప్పుడు మనలాంటి సాధారణ వ్యక్తులంటే బెయిల్ రాలేదనంటే కొంత ఇబ్బందికరంగా అనుకోవచ్చు. ఆయన మాట్లాడిన మాటలనేవి ఈరోజు ఆయన్ని ఈ పరిస్థితికి దిగజార్చాయి అనుకోవచ్చు. పోనీ అది పక్కన పెడితే ఆయన ఆరోగ్యమైనా బావుందనంటే గతంతో పోల్చుకుంటే వల్లభనేని వంశీని ఇప్పుడు ఫోటోలు, అప్పుడు ఫోటోలు చూస్తుంటే అయ్య బాబోయ్! ఏంటి ఈయన ఇలా అయిపోయారని చెప్పి ఒక బాధేస్తది. ఏది ఏమైనా సరే వల్లభనేని వంశీ భవిష్యత్తు అనేది నాశనం అయిపోవడానికి కారణం వైఎస్ఆర్‌సీపీ పార్టీ. ఇప్పుడు రాజకీయంగా ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో ఆయనకి ఇన్ఛార్జ్ పదవి నుండి తప్పించాలని చూస్తున్నారు. ఇటువైపు ఆల్రెడీ ఆయన జైల్లో మగ్గిపోతున్నాడు. ఆరోగ్యం దృష్ట్యా కూడా ఇటు ఆల్రెడీ కొంతవరకు కూడా వీక్ అయిపోయారు. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్‌సీపీ ఖాతాలో ఇలా చాలామంది కూడా బలైపోయారు. గతంలో బోరుగడ్డ అనిల్ కుమార్ గాని, ముఖ్యంగా పోసాని కృష్ణమురళి గాని, వర్రా రాఘవరెడ్డి గాని ఇలా చాలామంది వ్యక్తులు ఒకళ్ళు ఇద్దరని కాదండి. ఎవరైతే నోటుకు పని చెప్పారో వీళ్ళందరూ కూడా వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళంతట వాళ్ళే నరుక్కున్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ గారి భవిష్యత్తు అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆయన చేత్తో ఆయన 2 కాళ్ళని ఆయన నరుక్కున్నారు. అదే ఆ రోజు ఆళ్ళు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు నేను ఇటువంటి విషయాల గురించి మాట్లాడను. నాకు సంబంధం లేదు. నేను కొంచెం హుందాగా ఉంటాను అని చెప్పి ఆయన ఉన్నట్లయితే ఈరోజు దర్జాగా మళ్ళీ ఎమ్మెల్యే కిందైనా గెలుద్దును. లేదనంటే ఒకవేళ పదవి లేకపోయినా సరే నియోజకవర్గంలో ఆయన ఒక స్థాయిలో ఉండి ఈరోజు ఆయన రాజకీయం చేసుకునేవాడు. లేదంటే వ్యాపారాలు చేసుకునేవాడు. ఈరోజు అన్ని విధాలుగా కూడా వల్లభనేని వంశీ అనే వ్యక్తి నాశనం అయిపోయాడు.